నమస్తే. ప్రస్తుతం మనం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. భారీ స్థాయిలో తెలంగాణ రాజ్యాధికారి పార్టీల భారీ స్థాయిలో చేరికలు కొనసాగినాయి. ఈరోజు మాజీ మావోయిస్టు వనజక్క ఆధ్వర్యంలో 200 నుంచి 250 మంది చాలామంది జాయిన్ అయినరు. చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. ఇక్కడ పార్టీ అధ్యక్షుడు మల్లన్న గారు కూడా ఉన్నారు, వనజక్క గారు ఉంది. ఒకసారి మాట్లాడదాం. ఉండండి పర్లేదు. మల్లన్న గారు, ఏంది ఈ రాజ్యాధికారి పార్టీ రాజ్యాన్ని తెచ్చుకోవడానికి చేస్తున్న కృషిలో భాగంగా చేరికలు కొనసాగినాయి అనుకోవచ్చా? రైట్. ఒకటి, ఈ చేరికలు మిగతా చేరికల కంటే కాస్త భిన్నమైన చేరికలు. ఎందుకంటే అడవిలో తిరిగి పేదల కోసం జీవితాలను తర్పణం చేసినటువంటి, పోరాటం చేస్తూ ఆకలికి అలమటించి ఎన్నో వ్యయప్రయాసల కోర్చి ప్రజల కోసం పనిచేసినటువంటి ఒక సమూహం ఇలా ప్రజాస్వామ్యయుతంగా నడుస్తున్నటువంటి ఒక రాజకీయ పార్టీలో చేరడం అనేది మిగతా వాటికంటే భిన్నమైనటువంటి అంశం. ఇవాళ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మా పటేల్ వనజక్క నాయకత్వంలో ఇవాళ వందలాది మంది మావోయిస్టు పార్టీ మాజీ నాయకులు కానీ, సానుభూతి పరులు కానీ, లేకపోతే ఆ ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీని చూజ్ చేసుకొని ఈ పార్టీ ద్వారా మాత్రమే ప్రజలకు మంచి జరుగుతుందని భావించి జాయిన్ అయినారు. వాళ్ళందరికీ కూడా స్వాగతం తెలియజేయడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. మీ పార్టీలోనే మంచిగా జరుగుతుందా? ఎందుకంటే చాలా పార్టీలు ఉన్నాయి. మీ పార్టీలోనే చేరడానికి ఏమైనా కారణం ఉందా? రైట్. ఒకటి, మా పార్టీలోనే మంచి జరుగుతుందా అనంటే, గతంలో కాంగ్రెస్ పార్టీ మావోయిస్టులతో చర్చలు జరిపింది. ఆ తర్వాత ఎన్కౌంటర్ల పరంపర కొనసాగించింది. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ మావోయిస్టుల ఎజెండా మా ఎజెండా అని చెప్పి ఓ దిక్కు ఇటు ప్రకటించి అధికారంలోకి రాగానే వరంగల్లో మా బిడ్డల్ని కాల్చి చంపింది. ఇంకోవైపు తెలుగుదేశం పార్టీ దేశభక్తులని చెప్పింది. ఇక రామారావు గారు ఆ పార్టీ చేసినటువంటి కథ కళ్ళ ముంగట ఉన్న సాక్ష్యం ఇది. ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ పార్టీలకు భిన్నంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రేపటి ఎన్నికల మేనిఫెస్టోను మాజీ మావోయిస్టులకు ఇచ్చి వాళ్ళ చేత ఆమోదింపజేసుకొని రేపు ఎన్నికల గోదాలోకి దిగబోతుందని చెప్పినాం. అంటే ఈ పార్టీకి ఉన్నటువంటి విజన్ కానీ, ఆలోచన కానీ, అక్కడ ఏ పార్టీకైనా మేనిఫెస్టో అనేది అత్యంత కీలకమైంది. అది వీళ్ళ ద్వారా ఆమోదించుకుంటామంటేనే వాళ్ళలో ఒక చైతన్యం వచ్చి ఎస్, ఇది ఈ వర్గాల కోసం ఆలోచిస్తున్న పార్టీ అని వాళ్ళు నమ్మినారు. కాబట్టి వాళ్ళ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరడం. వైపు కాంగ్రెస్ చెప్తా ఉంది మావోయిస్టుల సిద్ధాంతాలే మావి, వాళ్ళు చెప్పినట్టే పాలన కొనసాగుతుంది, అదే ప్రజాపాలన అని వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళు చెప్పడం వరకే, వాళ్ళు చెప్పి వాళ్ళ అధికారంలో ఉంటారు. కానీ మేము అధికారంలో వాటా ఇవ్వడానికి తీసుకొస్తా ఉన్నాం. అధికారంలో ఇవాళ ఒరిజినల్ నికార్స్ అయినటువంటి మావోయిస్టు బిడ్డలుగా పనిచేసినటువంటి జనశ్రీవన స్రవంతిలో కలిసినటువంటి వాళ్ళని అసెంబ్లీ లోపలికి తీసుకుపోయి కూర్చుండబెట్టాలనేది తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆలోచన. వాళ్ళ ద్వారా వాళ్ళ అడవిలో చెప్పాలనుకున్నటువంటి అంశాన్ని ఇక్కడ చట్టసభలో చెప్పించి వాళ్ళ ద్వారా ఈ సమాజంలో మంచి తీసుకురావాలనేది మా ఆలోచన. వాళ్ళకి మాకు నక్కకు నాగలోకానికి ఉన్నటువంటి తేడా. ఇలా తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఉన్నటువంటి ఆలోచన మిగతా పార్టీలకు లేదు. ఈ వర్గాల పట్ల ఎవరైతే మొత్తం అన్ని ఆస్తులు గీస్తులు అన్నీ వదిలేసి అడవి బాట పట్టినారో వాళ్ళ గురించి ఏ పార్టీలు ఆలోచించకపోగా వాళ్ళని ఎలా అంతం చేయాలని ఆలోచన చేసినాయి. మేము సగర్వంగా ఇప్పటికి కూడా చాలామంది మాజీ మావోయిస్ట్ నాయకులు ఈ పార్టీని సంప్రదిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్వాగతం చెప్తాం. ఖచ్చితంగా వాళ్ళు కోల్పోయినటువంటి, వాళ్ళు ఏదైతే చేయాలనుకున్నారో ఆ చేయకుండా మిగిలిపోయినటువంటి అంశాలన్నింటినీ వాళ్ళు ఎవరైనా చంపాలని చెప్తున్నారా, లేకపోతే ఎవరిదైనా గుంజుక తినాలని చెప్తున్నారా? కాదు కదా. ఎవరెంతో వాళ్ళకంతా సమాన వాటాలు ఉండాలి, ఇది సమసమాజం కావాలంటున్నారు. అది చేయడానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్ధంగా ఉంది. వాళ్ళ ద్వారానే నడిపించడానికి సిద్ధంగా ఉంది. మీ టీఆర్పీ పార్టీ ప్రధానంగా 2 అంశాలను బాగా లేవనెత్తుతుంది, అవే పట్టుకొని వేలాడుతూ ఉంటుంది. మొన్న ఇంద్ర పార్క్లో కూడా చాలా భారీ స్థాయిలో ధర్నా చేశారు ఫీజుల అంశంపై. ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఈ అంశాలపై చాలా కొట్లాడతారు. మావోయిస్టులు కూడా అదే కోరుకుంటున్నారా? 100%. ఎందుకంటే మీరు జనతా సర్కార్లు పెట్టి బడులు నిర్వహించారు, వైద్యం వాళ్ళే చేసిరు ఫ్రీగా. సో విద్యా వైద్యం అనేది పేద వర్గాలకు ఫ్రీగా అందితే 80 నుంచి 90% ఫైనాన్షియల్ బర్డన్ పోతుంది. నువ్వు కొత్తగా వాళ్ళకి ఏం చేయాల్సిన పని లేదు. అర్థమైందా? కాబట్టి మా ఎజెండా క్లియర్గా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫస్ట్ ప్రయారిటీ. ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి మనిషికి ఫ్రీగా కార్పొరేట్ లెవెల్లో హెల్త్ చెకప్స్ జరగాలి, ప్రతి పిల్లవాడికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ ప్రతి పిల్లవాడికి ఉచిత నాణ్యమైన విద్య దొరకాలి. ఈ రెండిటిని కొఠారి కమిషన్ ఏం చెప్పింది?
కొఠారి కమిషన్ జిఎస్డిపిలో దాదాపు 9-10% దీనికోసం ఖర్చు పెట్టాలని చెప్పింది. కానీ ఇలా చూస్తూ ఉన్నాం, హెల్త్కు 4% దాటది, ఎడ్యుకేషన్కి 7% దాటది. రేపొద్దున తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కు 40% బడ్జెట్ను కేటాయించాలనేది మాకున్నటువంటి క్లియర్ ఎజెండా. ఇవాళ రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయాలని ధర్నా చేసినా, పేద వర్గాలకు ఉచిత విద్య అందాలని కొట్లాడినా అది మా ఉద్యమంలో భాగమే. ఇప్పుడు మావోయిస్టులు ఉద్యమంలోకి పోయింది పెన్ను ద్వారా కాదు, గన్ను ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని పోయినరు. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ పెన్నుకు వస్తున్నారు. వాళ్ళ యొక్క నమ్మకాన్ని మీరు మీ పార్టీ నిలబెట్టగలుగుతుందా, కొట్లాడగలుగుతా వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా? 100% మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఎందుకంటే మేమందరం కూడా ఆ ఐడియాలజీతో ఉన్నటువంటి వ్యక్తులమే. మేము మా చిన్నతనంలో చూసినాం, మా ఊర్ల పొంటి చూసినాం. ఇలా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి ఒకప్పుడు ఊర్లలో పెత్తందారుల రూపంలో ఉండేటివి. ఆ అన్నలు అక్కలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈడికి వచ్చి పడ్డరు. ఆ అన్నలు అక్కలు ఇవాళ హైదరాబాద్కు కూడా వచ్చి మరి వాళ్ళు ఈడికే నేడిపోతారో చూస్తాం. అంతే. అంటే ఇప్పుడు ఈ మావోయిస్టులకు సంబంధించి ఇప్పుడు వనజక్క గారు చాలా భారీ స్థాయిలో చేరికలు కొనసాగినాయి. భవిష్యత్తులో ఇంకా మాజీ మావోయిస్టులు చేరే అవకాశాలు ఉన్నాయా? భారీ స్థాయిలో చేరికలు ఉంటాయి, మీరు త్వరలో చూస్తారు. అక్క దగ్గర 2 నిమిషాలు మాట్లాడు. అక్క, మీరు చాలా పార్టీలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో, కేవలం టీఆర్పీ పార్టీల్లో ఎందుకు చేరాల్సి వచ్చింది? ఈరోజు మేము కూడా అనేక ఉద్యమాలలో ఉన్నాం. మా చరిత్ర ఇక మేము చెప్పుకుంటే కాదు, ఇందాక మల్లన్న చాలా విషయాలు చెప్పిండ్రు. కాబట్టి రాబోయే రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎవరైతే ఉన్నారో మన బీసీలు ఒక లెక్కకు లేని కులాలుగా మిగిలిపోయినాయి. ఇవాళ మేము అక్కడ ఉన్న బహుజనుల కోసమే పనిచేసినాం. మేము ఆడుండి కూడా ఎవరి కోసం పనిచేసినాము? అడవులల్లో ఆదివాసుల కోసము, ప్రజల కోసమే చేసినాం, అట్టడుగు వర్గాల కోసం చేసినాం. ఈరోజు కూడా ఖచ్చితంగా ఇక్కడున్న సమాజంలో కూడా మల్లన్న గారి నాయకత్వంలో మేము ఎందుకు చేయాలనుకున్నామంటే చాలా పార్టీలను చూస్తున్నాం. ఇవాళ బీజేపీ ఏం చేసిందో మీకు అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. కర్రెగుట్టలు చూసినాము, ఎర్రగుట్టలు చూసినాము, అన్నీ అయిపోయినాయి, అడవిని అమ్ముతున్నారు కార్పొరేట్లకు. కాబట్టి అందరి చరిత్ర చదివినాము, చూసినాం. ఇలా ప్రజాపాలన అన్నారు, ఏం పెట్టిరో మీకు తెలుసు. ప్రజాపాలనలో ఏమేం పథకాలు పెట్టిర్రు, ఏవి అమలైనాయి. మరి ఇప్పుడు 2.5 సంవత్సరాలు, ఇంకా అంతా కొడితే 2 సంవత్సరాలు లేదు. ఎవరేం చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. మరి టీఆర్ఎస్ అయితే 10 ఏళ్ళు పగటి సుక్కలు ప్రజలకు చూపింది అనేది అందరికీ వాస్తవం. మన బిడ్డలు అమరులు అయినరు. 1400 మంది చచ్చిపోతే ఇవాళ బీసీ బిడ్డలు, బహుజనుల బిడ్డలు వాళ్ళు అధికారంలో కూర్చొని కొంతమందే ఇవాళ దానికి అనుభవించిన పరిస్థితి ఉన్నది. ఇవాళ వాళ్ళు ఫామ్ హౌజులు కట్టుకొని దర్జాగా వండి మళ్ళీ ఇవాళ మన దొరసాని పార్టీ పెట్టనీకి వచ్చింది. ఆమెనే ముఖ్యమంత్రి అయిద్దంట. అంటే ఇక మహిళలు లేరా? బతుకమ్మ ఆడితే ఆమెనే, పార్టీ పెడితే ఆమెనే, చికముడి తోలాకుంటుంది. మొన్నటిదాకా మనం ఏం చేసింది? మందు ఏం చేసింది? లిక్కర్ దందా. ఎవరన్నా మహిళలు చేస్తారా ఆ పని? అలాంటి ఆమె వచ్చి కూడా పార్టీలు పెడుతుంది. అంటే ఇక మనకు బుద్ధి లేకుంటే ఆమె వెనక పోవాలి ఎవరన్నా, మన వర్గాలు. మేము అంటున్నాం ఈరోజు. కాబట్టి ఇవన్నీ నడువయి ఈ కథలన్నీ చూసినాం. షర్మిల వచ్చింది, ఓ పార్టీ పెట్టింది, ఏం జరిగిందో చూసినాం. ఇలా కవితమ్మ కూడా ఏం జరుగుతుందో తెలుస్తుంది. మొన్నటిదాకా ఉన్నది కదా, ఉన్ననాడు ఎందుకు మాట్లాడలే ఈ ముచ్చట? మా పిల్లల మీద, ఆడపిల్లల్ని 6 సంవత్సరాల పిల్లలకు కూడా అత్యాచారాలు జరిగిన కాడ ఏమన్నా కవిత పోయిందా? ఇవాళ మేము పోతాం, మా టీము ఎక్కడ ఏం జరిగినా ఇవాళ మేము పోతాం. కాబట్టి వీళ్ళ మీద వాళ్ళు చేసే 7-8% ఉన్న పాలక వర్గాలు చేసే అన్యాయాలను, అణచివేతలకు వ్యతిరేకంగా మేము కొట్లాడినాం. కాబట్టి ఇవాళ కొత్తగా బహుజనుల పక్షాన ఒక అణగారిన ప్రజలకు ఆశాజ్యోతిగా వచ్చిన తీన్మార్ మల్లన్న యొక్క నాయకత్వంలో మేము ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నాం. రేపటి రోజున ఆలోచిస్తారు ఇంకందరు కూడా, మేము ఆ ఆలోచన తీసుకొస్తాము. ఎందుకంటే ప్రజెంట్గా ఉన్న పరిస్థితి మనం ఏ సమాజంలో బతుకుతున్నామో చూస్తున్నాం. చాలా దయనీయంగా ఉన్నది పరిస్థితి. ప్రజలను ఒక్క రకంగా కాదు, అన్ని రకాల కూడా ప్రజలను పిచ్చోళ్ళని చేసి పరిపాలన చేస్తున్నారు. మా పిల్లలు నిరుద్యోగులై, తాగుబోతులై రోడ్ల మీద తిరుగుతున్నారు. ఇలా మల్లన్న గారి నాయకత్వంలో రేపు అధికారంలోకి వస్తే విద్యా వైద్యం అనేది ఒక మాకు వాగ్దానం చేస్తున్నాడు. దాన్ని అట్లాగే ఎవరైతే మా మిత్ర సమాజం మాజీలు కావచ్చు, ఇవాళ వచ్చి చాలా మంది అనేక ఇబ్బందులు పడుతుండ్రు, వాళ్ళ విషయాలు కూడా రేపు మల్లన్న నాయకత్వంలో ఇంకా చర్చ జరుగుతుంది. ఈరోజు ఓన్లీ స్టార్టే. ఈరోజు నాతో ఒక స్టార్టింగ్ అయింది. రేపటి రోజున దాన్ని విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ చర్చ జరుపుతాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలను దించి బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా అటువైపుగానే ప్రయాణం చేస్తామని తెలియదు. వైపు ప్రభుత్వము మీకు సానుకూలంగానే స్వాగతించింది, ఒక సైలెంట్లో పెట్టండి, స్వాగతించింది. అంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొంత కఠినంగా ఉంటాయి మావోయిస్టులపై, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొంచెం
సున్నితంగా ఉన్నది, వాళ్ళని లొంగిపోమని చెప్పింది. ఇప్పుడు మాజీ మావోయిస్టులకు కూడా ఏదో ఉద్యోగాలు ఇస్తామని చెప్తా ఉంది. అంటే మేము మాజీ మావోయిస్టుల పక్షాన నిలబడ్డం, వాళ్ళ సిద్ధాంతాలకు అనుగుణంగా మా పాలన ఉంటుంది, దాన్నే ప్రజాపాలన అంటారు అని ఒకవైపు ప్రభుత్వం చెప్తా ఉంది కదా. అన్ని ప్రభుత్వాలను చూసినాం, తెలంగాణ ఉద్యమంలో సాంబశివుని ఎట్లా చంపినరో కూడా చూసినాం. కాబట్టి ఇవాళ ఉద్యోగాలు ఇస్తారు అనగానే మేమేం నమ్మడానికి సిద్ధంగా లేము. మాకు ఉద్యోగాలు కాదు, కూడా ఉద్యోగం కోసం మేము ఉద్యోగాలు అడగట్లేము, మేము ఉద్యోగాలు అడుగుతాం. మేము అక్కడ కూడా ఏమన్నాము, సమాజ నిర్మాణం కావాలి అని పోరాడినాం. ఈ రోజు ఇక్కడ కూడా మా బహుజనుల రాజ్యాధికారం రావాలి అంటున్నాం, కానీ మాకేమి ఇస్తారు అని మేము అడుగుతలేం. మేము ఏ పార్టీ దగ్గరికి పోయి అడగలేము ఇప్పటి వరకు. మల్లన్నను కూడా అడగం, మేము ఏమి ఇస్తామని. మేము కొట్లాడి తెస్తాం. మీరు అనుకున్న బహుజన రాజ్యం టీఆర్పీ ద్వారా సాధ్యము అని అనుకుంటున్నారా? మల్లన్న ఆధ్వర్యంలో ఆ భవిష్యత్తులో అది తీర్చిదిద్దబడుతుంది అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా తీర్చిదిద్దబడుతుంది. అంటే మల్లన్న ఒక్కరున్నప్పుడు ఒక్కడైతాడు, మల్లన్నకు మేమంతా అండగున్నప్పుడు మల్లన్న ఒక్కడు కాడు. కాబట్టి అట్లా మేమందరి యొక్క కలయికతో రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బహుజనుల రాజ్యాధికారం, సమసమాజము, ఈ ప్రజలు ఏ కష్టాలు కన్నీళ్ళనైతే ఈరోజు సవి చూస్తున్నారో ఈ పాలక వర్గాల 8% ఉన్నోళ్ళ నాయకత్వంలో దాన్ని రూపుమాపి బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా ఖచ్చితంగా ముందుకు పోతాం. చివరి ప్రశ్న, ఎందుకంటే మీరు మావోయిస్ట్ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేశారు. ఈ పెన్ను ద్వారా కాదు, ఓటు ద్వారా కాదు, గన్ను ద్వారానే అని నమ్మిపోయిన వాళ్ళు అసలు ఈ రోజు ఎట్లా నమ్ముతా ఉన్నారు, గన్నును కానీ ఓటును కానీ? ఎందుకంటే ఈ రోజున్న కార్పొరేట్ వ్యవస్థ ఎట్లా పరివర్తన చెందిందో చూస్తున్నాం. ఒకప్పుడు భూస్వామ్య వ్యవస్థ ఉండే, ఆ వ్యవస్థల ఆర్థిక పోరాటాలు, అనేక పోరాటాలు చేసింది మా పార్టీ, ప్రజలకు చైతన్యం చేసింది. ఇవాళ ఆ పార్టీ లేకుంటే నేను ఇక్కడ నిలబడేదాన్నే కాదు. ఇవాళ నాకు ఈ చైతన్యం వచ్చిందంటే పార్టీ. నేను ఇవాళ ఎక్కడున్నా కూడా మా మనసుల్లో పార్టీ ఉంటుంది, ప్రజల్లో పార్టీ ఉంటుంది, అందరి గుండెల్లో పార్టీ ఉంటుంది. ఇవాళ బందూకు ఉన్నదా, తుపాకీ ఉన్నదా లేదా కాదు, తుపాకీ ఇవాళ ఏ పరిస్థితులలో ఎందుకు అట్లా అయిందో కూడా మనం చూస్తున్నాం. కాబట్టి రేపటి రోజున ఈ ఒక ఎలక్షన్ పంతాన్ని ఎందుకు నమ్మాల్సి వచ్చిందంటే, ఇప్పుడున్న పరిస్థితులలో, మారిన పరిస్థితులలో మనం రాజ్యాధికార దిశగా ప్రయాణం చేయకుండా ఇంకా ఎలాంటి అవకాశాలు లేకుండా ఈ పాలకులు చేస్తున్నారు. కాబట్టి ఓటు ద్వారానే రాజ్యాధికారం సాధించాలనే ఒక లక్ష్యంతో మేమైతే ఆలోచన చేస్తున్నాము. అటువైపుగానే మా ప్రయాణం ఉంటుందని తెలియజేస్తాం. చివరిగా చెప్పండి, ఈ మాజీ మావోయిస్టులకు సంబంధించి మీరు జాయిన్ అయ్యారు, చాలా మందిని జాయిన్ చేయించారు. ఇంకేమైనా మాజీ మావోయిస్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయా పార్టీలో? నిరంతరం ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అందరితోటి కూడా మేము చర్చలు జరుపుతాము, వాళ్ళ ఆలోచన విధానాలను కూడా తీసుకుంటాము. మల్లన్న గారు కూడా మేనిఫెస్టో ఇవన్నీ కూడా ఆయన చెప్తున్నారు, మా అభిప్రాయాలను చెప్తాము. ఎవరెవరు ఇంట్రెస్ట్ను బట్టి జైన్ అయ్యే వాళ్ళు అవుతారు, బయట ఉండి సపోర్ట్ చేసే వాళ్ళు చేస్తారు. మనం అందరినీ కూడా జైన్గా అని మనం అనలేం కదా, వాళ్ళ అభిప్రాయాలు ఉంటాయి పార్టీలో కూడా. నేను వాళ్ళ అందరి తరపున అందరు జైన్ అవుతారు అని నేను ఇప్పుడు చెప్పలేను, ఎందుకంటే వాళ్ళకంటూ అభిప్రాయం ఉంటుంది. వాళ్ళు ఎట్లా ఉన్నప్పటికీ కూడా బహుజనులకు న్యాయం జరుగుతుంది, అణగారిన ప్రజలకు న్యాయం జరుగుతుంది అంటే సపోర్ట్ చేస్తారు. ఖచ్చితంగా ఆ సపోర్ట్నైనా తీసుకుంటామని నేను తెలియజేస్తాను. గన్నుతోటి చేసే నిరసన ఓ రకంగా ఉంటుంది, పెన్నుతోటి చేసే నిరసన ఓ రకంగా ఉంటుంది. ఇప్పుడు మీరు పెన్నుతోటి చేయబోతున్నారు, త్వరలో యాక్టివ్ రోల్ పోషించబోతున్నారా? ఖచ్చితంగా యాక్టివ్ రోల్ పోషిస్తాము. రేపటి రోజున ఇప్పుడు మా మహిళలు అయితే ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారో మహిళలకు కూడా సరైన అవకాశాలు దక్కే విధంగా ఈ సమసమాజ నిర్మాణం కోసము ఓటు ద్వారా మా సాధ్యం. కొన్ని దేశాలలో కమ్యూనిస్టు పార్టీలు పరిపాలన చేస్తున్నాయి, లేదా ఇవాళ మన కేరళలో ఉన్నది ప్రభుత్వం సిపిఎం అనుకో, సరే ఈడికాడికి ఎంతో తేడా ఉంటుంది. ఇవాళ కర్ణాటకలో అనుకో, మన స్టాలిన్ నాయకత్వంలో కూడా ఇవాళ ఎన్నో పథకాలు తెస్తున్నారు. ఆడికేడికి చాలా డిఫరెంట్ ఉన్నది. రేపటి రోజున కూడా అలాంటి సమాజం కూడా తెలంగాణలో నిర్మాణం చేయాల్సిన అవసరం ఉన్నదని భావించే ఇటు రావడం జరిగింది. నేనేమంటున్నా అంటే సిపిఐ ఉంది, సిపిఐ సిపిఎం రెండు కమ్యూనిస్ట్ పార్టీలు, ఆ పార్టీలో జైన్ ఎందుకు కాలేదు అనేది ఒక ప్రశ్న. ఎందుకంటే వాళ్ళు పోరాడట్లేదా ప్రభుత్వాలపై, లేకపోతే నిరసన చేయట్లేదా అనేది? పోరాడుతున్నారు, కానీ ఇవాళ ఎర్రజెండా పార్టీల విషయంలో ప్రజలు కానీ మన వల్ల జరిగిన తప్పిదాలను కావచ్చు, ఇవాళ ప్రజలు విశ్వసించే పరిస్థితి కొంత సన్నగిల్లుతున్న పరిస్థితి ఉన్నది. దాన్ని ఆ మిత్రులందరూ కూడా సరిచేసుకొని ప్రజలలోకి పోవాలి. ప్రజలలోకి పోయే విధానం తగ్గింది కాబట్టి ఇవాళ ఎర్ర జెండాలకు ఈ పరిస్థితి వస్తుంది. ఎవరెనక తోకగా మారకుండా మనకంటూ ఒక వేదిక ఉండేది ఉంటే నేను అల్లనే ముందు కావచ్చు. వాళ్ళు కూడా ఒక దేనికో దానికి వెనక ఉంటున్నారు కాబట్టి ఆ వెనుకుంటూ నాకు ఇష్టం లేదు. నేను ఖచ్చితంగా ఉంటే ముందుగానే ఉంటా, లేకుంటే లేదనే నిర్ణయంతోనే మల్లన్నతోనే నేను ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ అక్క. ఇది టీఆర్పీ పార్టీలో జైనింగ్ కార్యక్రమం. దాదాపు 200 నుంచి 250 మంది వనజక్క ఆధ్వర్యంలో జైన్ కావడం జరిగింది. బహుజన రాజ్యం రావడం టీఆర్పీ వల్లనే సాధ్యమవుతాయి అనేది బలంగా నమ్ముతుంది. 100% నిరసన కార్యక్రమాలు, మా పోరాటం కొనసాగుతుంది. ఇన్ని రోజులు అడవిలో చేసిన పోరాటం ఇప్పుడు
రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసే కార్యక్రమం మేము ముందు ఉంటాం, యాక్టివ్ రోల్ పోషిస్తానని వనజక్క చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.